నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నరేంద్ర రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో ఫిజియోథెరపీ ప్రాముఖ్యత చాలా పెరిగింది. అవునండి. గతంతో చూసుకుంటే ఇప్పుడు చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. సో ఏంటి ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఇది ఎప్పుడు చేయించుకోవాల్సి వస్తుంది? అంటే ముందుగా నా పేరు నరేందర్ రెడ్డి అండి. సీనియర్ ఫిజియోథెరపిస్ట్ వర్కింగ్ ఇన్ అపోలో హాస్పిటల్స్ హైదర్గూడ సిన్స్ 18 years. ప్రస్తుతానికి ఫిజియోథెరపీ ప్రాముఖ్యత రోజుకి బాగా పెరిగిపోతుందండి. రోజులో అంటే ప్రజల్లో అవగాహన కూడా చాలా బాగా పెరిగిపోతుంది. మొదట్లో అంటే అంతగా ఉండేది కాదు. ఇప్పుడు ప్రజల్లో సామాన్య ప్రజలు కూడా ఫిజియోథెరపీ అంటే బాగా తెలుసుకుంటున్నారు. ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు ఒక సపోర్టివ్ డిపార్ట్మెంట్ అండి. ఇప్పుడు ఏదన్నా డిజబిలిటీ అయినా కానీ ఏదన్నా దాన్ని ఫంక్షనాలిటీని మూమెంట్ని రీస్టోర్ చేయడానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ బ్యాక్ టు డైలీ యాక్టివిటీస్ నార్మల్గా అవడానికి చాలా వరకు ఉపయోగపడుతుందండి. అంటే ఈ ఫిజియోథెరపీ ఎప్పుడు చేయించుకోవాలంటారు? ఎప్పుడు అనేది అంటే ఇప్పుడు సాధారణంగా ఫిజియోథెరపీలో కొంతమంది మోకాలు నొప్పులతో, నడుముల నొప్పులతో, మెడ నొప్పితో అందరికీ అవసరం పడుతుంది. కొన్నిసార్లు పోస్ట్ ఆపరేటివ్లో కూడా కంపల్సరీగా ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. ఇప్పుడు ఒక బ్రాంచ్కి అనేది పరిమితం కాదు ఫిజియోథెరపీ అనేది. ఆర్థోపెడిక్ సైడ్ తీసుకుంటే, న్యూరాలజీ సైడ్ తీసుకున్నా, కార్డియోథొరాసిక్ సైడ్ తీసుకున్నా, స్పోర్ట్స్ ఇంజరీస్, గైనిక్, ప్రీనటల్ అండ్ పోస్ట్ నటల్, పీడియాట్రిక్, ఇన్ ఎవ్రీ బ్రాంచ్ ఫిజియోథెరపీ అవసరం పడుతుందండి. అంటే చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళు ఉంటారు. చిన్న పిల్లల్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మేనరిక వివాహాలు తీసుకున్నారు అనుకోండి, కాన్సాంగ్వినస్ మ్యారేజెస్లో కొన్ని మోటార్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం. అంటే మనం సాధారణంగా ఊళ్ళల్లో వింటుంటాం, 3 నెలలకి మెడల్ నిలబెట్టాలి, 5 నెలలకు క్రాలింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అవి సరిగా ఉండవు. వాటిల్లో ఈ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అన్నీ డిలే అవుతూ ఉంటాయి పిల్లలకి. వాళ్ళకందరికీ కూడా ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. విత్ ద స్పెసిఫైడ్ ఎక్సర్సైజెస్ తోటి, స్పెసిఫైడ్ మొడాలిటీస్ ఉంటాయి, ఎక్సర్సైజెస్ మొడాలిటీస్, వాటన్నిటితో మనము ట్రీట్ చేసి వాళ్ళ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ని వీటన్నిటిని కరెక్ట్ చేయడానికి వస్తుంది. అంటే సార్, బేసిక్గా ఫిజియోథెరపీ అంటే చాలా మంది బోన్ సెట్టింగ్ కోసం చేయిస్తూ ఉంటారు అనేసి అంటూ ఉంటారు. అంటే ఓన్లీ ఇది బోన్ సెట్టింగ్ కోసమేనా, లేకపోతే ఇంకా ఫర్దర్గా దేనికైనా యూజ్ అవుతుందా? ఇది తప్పు అవగాహన అండి ప్రజల్లో. అది ఇదివరకు ఉండేది కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఫిజియోథెరపీ అంటే ఎందుకు అవసరం పడుతుంది, ఎప్పుడు అవసరం పడుతుంది, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి కూడా అన్నీ తెలుస్తున్నాయి ప్రజలకి. ఇప్పుడు సింపుల్ పెయిన్స్ ఉంటాయి, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సమ్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు వచ్చిన ఇంజరీస్, వీటన్నిటికీ కూడా ఫిజియోథెరపీ సర్టెన్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ సపోజ్ కొంతమంది నవేడేస్ డైరెక్ట్గా ఫిజియోథెరపీకి కూడా వస్తున్నారు, లేదంటే స్పెషలైజ్డ్ ఆర్థో అయితే ఆర్థో, న్యూరో అయితే న్యూరో కన్సల్ట్ అయ్యి వాళ్ళు రెఫర్ చేసిన తర్వాత కూడా ఫిజియోథెరపీకి వస్తున్నారు. దాన్ని బట్టి ఫస్ట్ అసెస్ చేసుకొని ఏం అవసరం పడుతుంది వాళ్ళకి, సింపుల్ ఎక్సర్సైజెస్తో వాళ్ళు ఓకే అవుతారా, లేకపోతే ఆ పెయిన్ని తగ్గించడానికి సమ్ మొడాలిటీస్ ఉంటాయి, పెయిన్ రిలీవింగ్ మొడాలిటీస్ అని, వాటిని యూస్ చేసి రీహాబ్ ప్రోగ్రామ్స్ మొత్తం సెట్ చేసుకొని ఒక టైం పీరియడ్ బౌండ్, ఈ వీక్లో ఈ ఎక్సర్సైజ్ చేయాలి, నెక్స్ట్ వీక్లో ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి అనే దాని మీద డిపెండ్ అయ్యేసి మనం వాళ్ళని ట్రీట్ చేసుకోవచ్చు. ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ఫిజియోథెరపీలో డెఫినెట్గా ఎక్సర్సైజెస్ ఇస్ ఫిజియోథెరపీ. ఓకే. అంటే దీంట్లో అధునాతమైన టెక్నిక్ కూడా ఉంది అనేసి అంటారు, వచ్చింది అని అంటారు. అంటే ఒక నీడిల్ టైప్, అది మనం బోన్లోకి సెట్ చేసి. నో, దట్ ఈస్ డ్రైడ్ నీడ్లింగ్ థెరపీ అని అంటాము. డ్రైడ్ నీడ్లింగ్ అంటే లైక్ అంటే పర్టికులర్ అసెస్మెంట్ తర్వాత వేర్ ద ఎగ్జాక్ట్ పెయిన్ అని లొకేట్ చేసి వాటితో ఆ డ్రైడ్ నీడ్లింగ్తో నీడిల్స్ని పిన్ చేసి దాన్ని అక్కడ ఇప్పుడు పర్టికులర్ మజిల్స్కి బ్లడ్ సప్లై తక్కువైంది, దాని మూలన ఇన్ఫ్లమేషన్ వచ్చింది, పెయిన్ వస్తుంది అని అనుకున్నప్పుడు దాని బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేయడానికి డ్రై నీడ్లింగ్ విధానం అనేది వాడుతూ ఉంటాం. అంటే ఇది మనకు మజిల్ పెయిన్కి కూడా ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు అంటే? మజిల్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కూడా అల్ట్రాసౌండ్ థెరపీ, ఐఎఫ్టీ అని మొడాలిటీస్ ఉన్నాయండి, పెయిన్ రిలీవింగ్ మొడాలిటీస్. వాటిని ఇచ్చేసి పర్టికులర్ ఆఫ్టర్ ద మజిల్ పెయిన్ రిడక్షన్ ఆల్సో మనం ఎక్సర్సైజెస్ కంపల్సరీ సజెస్ట్ చేయాలి. ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకొని మనకు పెయిన్ తగ్గిపోయింది, ఒక 80% పెయిన్ తగ్గిపోయింది విత్ ద మొడాలిటీస్, మళ్ళీ వదిలేశారనుకోండి మళ్ళీ ఇట్ రీఅక్కర్ అనమాట. కానీ పర్టికులర్ ఎక్సర్సైజెస్ ప్రోగ్రామ్ని ప్రిస్క్రిప్షన్ ద్వారా ఫిజియోథెరపిస్ట్తో తీసుకొని రెగ్యులర్గా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటే కూడా మనం ఆ నొప్పుల్ని మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు.
కొంతమంది డాక్టర్ని కన్సల్ట్ కాకుండా ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ కాకుండా కొన్ని వీడియోస్ చూస్తూ చేసుకుంటూ ఉంటారు. అది యాక్చువల్గా తప్పండి. అంటే ఇలా చేస్తే చూసుకొని ఇలా చేస్తే బాగుంటుందని అలా చేయకుండా మళ్ళీ వేరే విధానంలో చేసినారనుకోండి, వేరే మజిల్ని ఇంజురీ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ సింపుల్గా ఉన్నాయి, నీ పెయిన్ ఉంది, ఏజ్ రిలేటెడ్ వల్ల వచ్చిన నీ పెయిన్ అనుకోండి, ఈ విధంగా ఎక్సర్సైజెస్ చేస్తే మనకు సరిపోతుంది అని అనుకుంటే సో ఒక 3-4 ఎక్సర్సైజెస్ ఓకే. ఇప్పుడు అన్ని నీ పెయిన్స్ మోకాలు నొప్పులు ఆ కార్టిలేజ్ అరగడం మూలాన వచ్చినవి కాదు. సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్ ఇన్ ద నీ జాయింట్. కాబట్టి దానికి తగ్గట్టుగా కన్సల్ట్ అయ్యి ఎక్సర్సైజెస్ చేసుకుంటేనే బెటర్. ఈ కార్టిలేజ్ అరుగుదలకు కూడా మనకు ఫిజియోథెరపీ యూజ్ అవుతుంది అంటారా? ఇప్పుడు సాధారణంగా మోకాలు నొప్పులు అనేటివి కార్టిలేజ్ అరిగిపోవడం మూలన వస్తాయి. మోకాలు నొప్పుల్లో ఇప్పుడు ఇదివరకటంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే మోకాలు నొప్పులు ఇప్పుడు మనం తీసుకునే పొల్యూటెడ్ ఫుడ్ వల్ల వీటి వల్ల దేనివల్ల అయినా కానీ 40 ఏళ్ళ వాళ్ళు కూడా మోకాలు నొప్పులతో సఫర్ అవుతున్నారు. ఈ మోకాలు నొప్పుల వాళ్ళకి 3 స్టేజెస్ ఉంటాయనుకోండి, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. మైల్డ్ అంటే ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆర్థోపెడిషన్ని కానీ కలిసి ఒక ఎక్స్రే తీసుకొని ఎలా ఉంది ఏంటి దాని మీద బేస్ చేసుకొని కొన్ని మెడిసిన్స్ ఇనిషియల్గా సమ్ నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని ఇస్తారు. దోస్ ఆర్ ద పెయిన్ కిల్లర్స్ ఫర్ టైమ్ బీయింగ్ 1 వీక్ ఆర్ 10 days. దాని తర్వాత సమ్ సప్లిమెంట్స్ కార్టిలేజ్ని రీజనరేట్ చేయడానికి కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేసుకుంటే దాన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.